తెలంగాణ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమగ్ర సమీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాల రాజకీయ ప్రభావంపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో రాబోయే బడ్జెట్ సమావేశాల వ్యూహం, శాసనసభ అజెండా, తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో క్యాబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నారు. ముఖ్య అధికారులతో అట్లాగే మంత్రులతో కలిసి భేటీ అయితే కానున్నారు. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చర్చించే అవకాశం అయితే ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 116 అట్లాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అయితే గెలుచుకుంది. సో కార్పొరేషన్లు కూడా చాలా వరకు అయితే గెలిచిన పరిస్థితి ఉంది. సో దాని గురించే కీలక అంశాలు చర్చించనున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. అట్లాగే ఇంకా చాలా ప్రాంతాల్లో మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఈసారి 35 పైగా హంగ్ అయితే ఏర్పడింది అనమాట. అంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ అయితే రాలేదు. సో ఆ మెజారిటీ రాని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా కైవసం చేసుకోవాలి, చైర్పర్సన్లను అట్లాగే మేయర్లను, డిప్యూటీ మేయర్లను సో ఎట్లా కైవసం చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ వారం లాస్ట్లో బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. సో ప్రతిపక్ష నాయకులతో ఎట్లా మాట్లాడాలి, వాటి ప్రశ్నలకు ఎట్లా ఎదుర్కోవాలి, సో వాటన్నిటి గురించి చర్చించుకునే అవకాశం ఉంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏదైతే మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఎలక్షన్స్ ఓటేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం అయితే ఉంది. సో దాదాపుగా సంవత్సరంన్నర కాలం తర్వాత ఆ మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కార్యవర్గం అయితే ఏర్పాటు చేయనున్నారు. సో రీసెంట్గా ఫిబ్రవరి 11న మనకు ఎలక్షన్స్ జరిగాయి. నిన్న రిజల్ట్ అయితే, ఫలితాలు అయితే బయటికి రావడం జరిగింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది. అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా వాళ్ళైతే స్థానాలు అయితే గెలుచుకున్నారు. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యి వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. సో ఇక రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ దేనికి ఎంత పెట్టాలి, లేదంటే కొత్త పథకాలు ఏవైనా ప్రవేశపెట్టున్న దానికి ఎంత బడ్జెట్ ఉంటుందని మొత్తం కూడా దాని గురించి అయితే చర్చించనున్నారు. సో ఇక కీలకంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రులతో చర్చించనున్నట్లయితే మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ఎలక్షన్స్ అంటే రీసెంట్గా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అయితే అయిపోయినాయి. ఇక మిగిలినవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే కీలకంగా ఉన్నాయి గ్రామాల్లో. సో ఆ ఎలక్షన్స్ కూడా జరిపితే దాదాపు తెలంగాణలో అన్ని ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత అయితే పూర్తి ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మనకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అయితే ఎలక్షన్స్ అయితే కీలకంగా ఉన్నాయి. ఇటీవల జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన స్పెషల్ అధికారులను కూడా నియమిస్తూ చేసింది. దాదాపు ఇంకో 6 నెలల తర్వాత దీనికైతే ఎలక్షన్స్ అయితే నిర్వహించనున్నారు. మొత్తంగా చూసుకుంటే కాసేపట్లో రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీకై ఇవన్నీ కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. మనస. ఓకే, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.